గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 12వ శ్లోకం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. తెల్లారితే నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, పూర్వజన్మలో నేనేం పాపం చేసుకున్నాను, నా తలరాత బాగాలేదు, ఎన్ని పూజలు చేసినా సరే నా తలరాత మారడం లేదు, నా కర్మ ఇంతే, లోకల్లో అందరూ సుఖంగా బతుకుతున్నారు, నా జీవితం మాత్రం ఇలాగే ఉంది. చాలామంది అనుకునే మాటలు ఇవి. తెల్లారి లేచిన దగ్గర నుండి ఎంతోమంది నిరంతరము తలుచుకొని మదన పడిపోతూ ఉంటారన్నమాట. ఇలాంటివన్నీ తలుచుకొని భగవద్గీతలో ఒక్క శ్లోకం మీకు అర్థమైందంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారంటే, దాన్ని ఆచరించారంటే మీ తలరాత కంప్లీట్గా తుడిచిపెట్టుకొని పోయి మారిపోతుంది, మీరు బాగుపడతారు. దీనికి మించిన మందు లేదండి. భవము లేదా సంసారం అనే రోగానికి భగవద్గీతకు మించిన దివ్య ఔషధం లేనే లేదు. ఈ విషయం నేను కాదు, దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఎంతోమంది మహాత్ములు, యోగులు, గురువులు, ఆచార్యులు, స్వాతంత్ర పోరాట యోధులు, సంఘ సంస్కర్తలు మొత్తం అందరూ నొక్కి వక్కాణించిన విషయం ఇది. కొత్తగా నేనేమి ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఆ మహనీయులు, పెద్దలు, పూజలు చెప్పిన మాట నేను చెప్తున్నాను. మీ తలరాతని మీరు మార్చేసుకోవచ్చు. భగవద్గీతలో ఒక్క శ్లోకం అయినా సరే కనీసం అర్థమైతే. ఈ శ్లోకంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. స్వామి ఏం చెప్తున్నాడంటే, నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి, నిష్కామముగా అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా తన ధర్మంగా భావించి రాగద్వేషాలకు అతీతంగా ఇంద్రియ నిగ్రహంతో స్థిరమైన మనస్సుతోటి స్థిరమైన బుద్ధిలో పరమాత్మను ఉంచుకొని భగవత్ ప్రాప్తికి సాధనంగా భగవత్ పూజలా భావించి కర్మలు ఆచరించే వ్యక్తికి కర్మయోగి అని పేరని మనం చెప్పుకున్నాం కదా. ఆ కర్మయోగి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. పరమశాంతిగా, పరమ ప్రశాంతంగా, పరమ సంతోషంగా తాను సర్వకాల సర్వావస్థల్లో ఎందు ఉండగలుగుతున్నాడు అంటే భగవత్ ప్రాప్తిని పొందినట్లే అర్థము. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. కర్మఫలాల ఎందు ఆసక్తి ఉన్నవాడు ఆ ఫలాల మీద ఉన్న ఆసక్తితోటే, అంటే రిజల్ట్ ఫలితం మీద ఉన్న ఆసక్తితోటే ఆ కర్మలన్నీ చేస్తాడు కాబట్టి దానిలోని ఇరుక్కుపోతాడు, బద్ధుడైపోతాడు. సంసారం అనే కోపంలో వలయంలో చిక్కుని విలువల్లాడిపోతాడు. తేలిక ఉదాహరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లల్ని పెంచుతారు. వాళ్ళ మీద ఒక హోప్ పెట్టుకుని పెంచుతారు. వీడు పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలి, వీడు బాగా చదవాలి, వీడు బాగా చదివిస్తే మా కష్టాలు తీరతాయి. మన కష్టాలు తీరడానికి పిల్లల్ని చదివించాలి. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో పడేసేసి వీళ్ళు బాగా చదివించేసేసి వీళ్ళని ఇంజనీర్లని చేసి అమెరికాకి ఫ్లైట్ ఎక్కిచ్చేసేస్తే వాళ్ళు అక్కడ నుంచి డాలర్లు పంపిస్తుంటే హ్యాపీగా మేము ఇక్కడ ప్రశాంతంగా గడపచ్చు, మా కష్టాలు తీరతాయి. నా కొడుకు ఎదిగితే, వాడు స్థిరపడితే నా కష్టాలు తీరతాయి. అంటే చిన్నపిల్లల్ని స్కూల్లో వేసేటప్పటి నుంచి తల్లిదండ్రుల ఆలోచన ఏమిటి? వీళ్ళు ఎదిగి వీళ్ళు బాగా సంపాదించి ప్రయోజకులు అయితే మా కష్టాలు తీరి సుఖపడిపోతాం. అందుకే ఆ పిల్లల్ని చదివించేది. రేపు దానికి విరుద్ధంగా జరుగుతుంది. వాడు చదువుతాడు, సరిగ్గా చదువు అబ్బదు, డబ్బు ఖర్చు పెట్టేస్తాడు, గాలికి దిగుతూ ఉంటాడు, పట్టించుకోడు, కాలేజీని ఎగ్గొట్టేస్తాడు, తలనొప్పి. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా జరిగింది కాబట్టి నా కర్మ నా తల రాదు. మనకు అక్కడ వచ్చే మాటలు. లేదు, చదివినా కూడా మంచి జాబ్ కొట్టలేడు, జాబ్ చేసే విషయంలో ఉద్యోగంలో గొప్ప నిష్ణాతుడే ఉండడు, మంచి జాబ్ రాదు, ఏదో చిన్నపాటిది వస్తుంది అనమాట. అది వాడి అవసరాన్ని తీర్చదు, మన అవసరాలను అంతకంటే తీర్చలేదు. అక్కడ మనకి మరలా దెబ్బ తగులుతుంది. లేదండి, బాగా సంపాదించి మంచి అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. అప్పుడు మరలా ఏడుపమా తలరాత. మిగతా వాళ్ళ పిల్లలందరూ ఎంత బాగా చూసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులని, వీడు చదువుకొని ప్రయోజకుడై ఎంతో కష్టపడి చదివిస్తే అమెరికాకు వెళ్ళి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడు మాత్రం భార్య పిల్లలతో సుఖపడుతున్నాడు, మా కర్మ, ఏ పాపం చేశాము అంటే నీ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక ప్రతిఫలాపేక్ష పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అదే కలలు కన్నావు. దానికి ఎక్కడ విరుద్ధంగా జరిగింది. దాంతో ఇప్పుడు నీకు ఈగో హర్ట్ అయింది. అక్కడ నుంచి పక్కన వాడితో పోల్చుకొని దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని దోషమో నెపమో దేవుడి మీద వేసి రకరకాలుగా మనకి ఎన్ని దారులు ఉన్నాయో తలబాదుకోవడానికి అన్ని దారుల్లోనూ తలబాదుకొని ఇరుగు పొరుగు ఎదుటివాడి నుంచి సానుభూతి ఆశిస్తాం. అప్పుడు జీవిత చరమాంగం వచ్చేస్తుంది. అప్పుడు కూడా మనకి సుఖం ఉండదు. అప్పుడు కూడా మనల్ని మనం రెక్టిఫై చేసిన ప్రయత్నం చేయము. నేను ఈ విధంగా ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని
ఇట్లాంటివన్నీ చేశాను, ఇవాళ జరగట్లేదని నేను ఎందుకు బాధపడుతున్నాను, తప్పు నాదే కదా అని ఆ రోజు కూడా మన తప్పును మనం అంగీకరించాం. ఎప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చా కూడా మన తప్పును మనం అంగీకరించాం. అప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరిని వస్తే నా కొడుకు ఇంత చూస్తే ఇంత చేస్తే ప్రయోజనం అయ్యి వాడు మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని గతిపాలు చేసి ఊ అనేసి పక్కన వాళ్ళ మీద నెపం వేసి మనం ఏదో అక్కడ త్యాగం చేసిన వాళ్ళలాగా మొహం పెట్టి మన పొరుగున మనవాడలు వింటున్న వాళ్ళతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాం. అక్కడికి మన ఈగో కాస్త చల్లబడుతూ ఉంటుంది అనమాట. ఏంటిది అంటే సంసారం, మాయ, భ్రమ, అంతే. భగవంతుడు చెప్పిన శ్లోకం అర్థం చేసుకుంటే అలా ఉండదు. పిల్లల్ని కనడం మన ధర్మం. వాళ్ళని ఎన్ని కష్టాలైనా సరే పెంచి పెద్ద చేసి వాళ్ళకి రెక్కలు తీసుకొచ్చి ఒక మంచి దారి చూపించడము మనకి ధర్మం. దాని నుండి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయము. వాళ్ళు పెద్ద మనల్ని చూస్తారు, పట్టించుకుంటారు, మన ఏదో తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేస్తారు, పెద్ద కర్మాలు చేస్తారు, ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన రాత అలా ఉంటే అలా జరుగుతుంది. అవన్నీ జరగకపోయినా కూడా పర్వాలేదు. అలాగే పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యి బాగుపడినా బాగుపడిపోయినా వాడికి ఉన్న స్థితిలో నుండే తల్లిదండ్రులు కనిపెట్టుకునడం అనేది పిల్లవాడికి ధర్మం. నీ ధర్మం అక్కడికి అయిపోయింది. వాడికి రెక్కలు వచ్చేంత వరకు నీ ధర్మం. తర్వాత అది పిల్లవాడి ధర్మం. వాడి ధర్మం వాడు నిర్వర్తిస్తే అది వాడికి ఆశీర్వచనం. నిర్వర్తించకపోతే వాడికి కర్మ. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా బతుకుతున్నాం కాబట్టి మన బతుకు ఆ రోజు కూడా తెల్లారుతుంది. ఆ రోజు అన్నం దొరకదా? ఆ రోజు గాలి పీల్చలేమా? ఆ రోజు నీరు దొరకవా? సర్వ ప్రకృతికి, పక్షులకి, నోరు లేని జంతువులకి, చెట్లకు కూడా నీళ్లు పోసి పెంచే పరమాత్మ మనకు అన్నం పెట్టలేడా? అరే అన్నీ ఆశించుకుంటూ, అన్ని ఫలితాలు ఆశించుకుంటూ, ఎంతో అపేక్ష పెట్టుకొని పనులు చేస్తున్న వాళ్ళకి కష్టాలు మిగులుతుంటే, ఏమీ ఆశించకుండా ధర్మబద్ధంగా నా డ్యూటీ నేను చేశాను, మిగతాదంతా భగవంతుడికి వదిలేశాను, జరిగేది జరుగుతూ ఉంటుందని కూర్చుంటున్నవాడు ప్రశాంతంగా కూర్చుంటున్నాడు. ఎవరు గొప్పవాడు? అలాగా తన డ్యూటీ తన ధర్మ నిర్వర్తించి ఫలితాలు ఆశించకుండా భగవదర్పణం గావించి ప్రశాంతంగా దొరికిన దాంతో తృప్తిపడి జీవించే సత్ప్రజ్ఞుడే కర్మయోగి. అతడు భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతూ ఉన్నాడని చెప్తున్నాడు. అక్కడికి ఏ సమస్యలు లేవు ఆయనకి. ఆ సమస్యల కోసం జ్యోతిష్కుడి దగ్గరికి ఉంగరాలని, తావేళ్ళని, లేదంటే వాటర్ ప్లాంట్, మనీ ప్లాంట్ అని దేనికి బరిగెత్తట్లేదు ఆయన. అక్కడ ఎటు వాళ్ళ మీద గంబడి ఆశలు పెట్టుకొని ఫలితాలు ఆశించి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు అవి అవ్వక బాధపడుతున్నారు. భార్య భర్త బాగా చూసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ భర్త ఏమో చూసుకోడు. అక్కడికి అయిపోద్ది జీవితం అంతా. అది చెప్పుకోవడం, భర్తని కూడా పట్టించుకోవట్లేదు. భార్య ఏదో గొప్పగా నన్ను చూస్తుంది, నాకు తెగ సేవలు చేసేస్తుంది, నేను చెప్పినట్టు ఇటుందని భర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు. అట్లా ఉండదు. అక్కడ నుంచి చేసుకున్న దగ్గర నుంచి భార్య మీద కంప్లైంట్లు, తల్లిదండ్రుల మీద పిల్లలకు కంప్లైంట్లు. నాకు మంచి జీవితం ఇవ్వలేదు, గొప్ప స్కూల్లో కాలేజీలో చదివించలేదు అని పిల్లల మీద తల్లిదండ్రులు కంప్లైంట్లు. నేను కష్టపడి చాకరీ చేసి ఆస్తులమ్మి చదివిస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని. గొడవలు, మనస్పర్ధలు, శాంతి లేకపోవడము, తలభారము, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ సానుభూతి ఆశించడము, మనం త్యాగమూర్తులాగా ఓవర్ యాక్షన్ చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫలితాలు ఆశించి పనిచేయడం వల్ల వస్తాయి అనమాట. అవి ఆశించకుండా పనిచేసిన వాడు ప్రశాంతంగా జీవితంలో భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొంది బ్రతుకుతున్నాడు. బ్రతకడానికి వాడు బ్రతుకుతున్నాడు, వీడు బ్రతుకుతున్నాడు. వీడు ఏడ్చుకుంటూ బ్రతుకుతుంటే వాడు శాంతంగా బ్రతుకుతూ ఉన్నాడు. భగవద్గీతలో ఈ శ్లోకం అర్థమైన వాడు ప్రశాంతంగా బ్రతుకుతారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.